నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. విధి నిర్వహణలో అసమర్థత, అవినీతి, ఆశ్రిత పక్షపాతం ప్రదర్శించే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై కేంద్రం కొరడా జొలిపించింది. సరిగా పనిచేయని ఉద్యోగులను ఫండమెంటల్ రూల్ 56 కింద ముందస్తు పదవి విరమణ చేయించడానికి వీలు కల్పిస్తూ ఆగస్టు 28వ తేదీన కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఆఫీస్ మెమోరాండాన్ని జారీ చేసింది. దీని ప్రకారం 30 ఏళ్ల సర్వీసు లేదా 50-55 ఏళ్ల వయోపరిమితి దాటిన వెంటనే ఇంటికి పంపించి వేస్తారు. అప్పుడే లోక్సభ అనువాద విభాగంలో పనిచేస్తున్న 2 ఉద్యోగులపై ముందస్తు పదవి విరమణ వేటు పడింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులపై ముందస్తు పదవి విరమణ ద్వారా కేంద్ర ప్రభుత్వం సాధించాలనుకుంటున్న లక్ష్యం ఏమిటి, సమర్థ పరిపాలన ఈ నేపథ్యంలో ఏ మేరకు సాధ్యమవుతుంది అనే అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఆన్లైన్ ద్వారా ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు డాక్టర్ ఎన్ జయప్రకాష్ నారాయణ గారు, లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, వివి లక్ష్మీనారాయణ గారు, సిబిఐ మాజీ ఉన్నతాధికారి, కె రామకృష్ణారెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర మాజీ అడ్వకేట్ జనరల్. జయప్రకాష్ నారాయణ గారు, విధి నిర్వహణలో అసమర్థత, అవినీతి, అలసత్వం ప్రదర్శించే ఉద్యోగులను ముందస్తు పదవి విరమణ ద్వారా ఇంటికి పంపించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై మీ విశ్లేషణ ఏమిటి? ప్రపంచంలో ఏ దేశంలోనూ కూడా లేనంత భద్రత మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నది. ఒక దగ్గర స్థానికంగా ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసులో చెప్పరాసి దగ్గర నుంచి క్యాబినెట్ కార్యదర్శి దాకా ఒక్కసారి ఉద్యోగంలో చేరితే రిటైర్ అయ్యేదాకా వాళ్ళకి ఏమీ కాదు. అవినీతికి పాల్పడ్డా, అసమర్థులైనా, పని చేయకపోయినా, మరి ప్రజా సంక్షేమానికి గండి కొట్టినా దాదాపు ఏమీ కాదని చాలా అలసత్వం వచ్చేసింది. రాజ్యాంగంలో 311వ అధికరణంలో దాదాపు ఉద్యోగుల్ని తొలగించడం అసాధ్యమైన రీతిన రక్షణ కల్పించారు. కల్పించినప్పుడు సదుద్దేశంతో కల్పించారు. ఎందుకంటే ఉద్యోగులకు కనుక మరి ప్రతిరోజు, ముఖ్యంగా సీనియర్ ఉద్యోగులకి, ఉన్నతాధికారులకి మరి రోజు కనుక భయం ఉంటే పై వాళ్ళకే కోపం వస్తుందేమో మనం చెప్పిన దానికే చేసేదానికే అని చెప్పని వాళ్ళు నిష్పాక్షికంగా నిజాయితీగా పనిచేయాలనే ఉద్దేశంతో సర్దార్ పటేల్ గారు ఇలాంటి ఏర్పాట్లు ఉన్నతాధికారులకి, ప్రధానంగా ఆనాటి ఐసీఎస్ నుంచి వారసత్వంగా వచ్చిన ఐఏఎస్, ఈ ఉన్నతాధికారులకి ఆల్ ఇండియా సర్వీస్ కల్పించాలని ప్రతిపాదించారు. అది చివరికి దేశంలో అందరి ప్రభుత్వ ఉద్యోగులకి కూడా విస్తరించింది. దాంతో ఏమైంది, అతి సామాన్య ప్రభుత్వ ఉద్యోగి దగ్గర నుంచి అత్యున్నత అధికారి వరకు ఒకసారి ప్రభుత్వంలో చేరితే మాకు ఏమీ కాదు, మేమేం పని చేయక్కర్లా, పని చేసినా చేయకపోయినా, లంచాలు ధారాళంగా మింగినా, ప్రజలకు సేవ చేసినా చేయకపోయినా కూడా ఇది మా హక్కు, జనం మా కోసం ఉన్నారు, మేము జనం కోసం లేవన్న భావన సర్వత్రా వ్యాపించింది. ఇప్పటికీ ఉద్యోగుల్లో 134 మంది నిజాయితీగా పనిచేస్తున్నారు. కానీ మొత్తం మీద ఒక విచిత్రమైన వాతావరణం. ఏ ప్రజల పన్నుల డబ్బుల్లోంచి జీతాలు తీసుకుంటున్నారో, ఏ ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు చేసిన చట్టాల ద్వారా అధికారాలను పొందారో ఆ ప్రజలు ఉద్యోగులు కలిసైపోయారు. అందున మన దేశంలో ఏమైంది, సామాన్యులేమో పాపం నిరుపేదలు, బలహీనులు, పేరుకి రాజ్యాంగం ప్రకారం, సిద్ధాంత ప్రకారం పన్నులు ఇచ్చి పోషించేది మనం, కానీ ఎవరి కోసం సేవ చేయాలో వాళ్ళు చాలా బలహీనులు, గొంతైన వాళ్ళు అయ్యేసరికి మన కోసం ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలా బలవంతులు, వాళ్ళు మనల్ని శాసించే వాళ్ళుగా తయారయ్యారు. ఈ నేపథ్యంలో ఇది అవసరమైనది, కొత్త విషయం కాదు, పూర్వం నుంచి ఉన్నది. మీకు రామకృష్ణారెడ్డి గారు చెప్తారు, గతంలోనే సుప్రీంకోర్టు ఎన్నో సందర్భాల్లో స్పష్టంగా చెప్పింది, ప్రభుత్వానికి ఈ నిబంధనల కింద మరి ముందస్తుగా రిటైర్ చేసే అధికారం ఉన్నది. కాకపోతే అది శిక్షగా కనుక చూపెట్టినట్లయితే కోర్టులో అన్యాయంగా శిక్ష వేశారని చెప్పుకోవచ్చు. కాబట్టి గతంలో ఉంది, గతంలో కొన్ని సందర్భాలు ఉపయోగించారు, ఎమర్జెన్సీ కాలంలో ఉపయోగించారు. చాలా మంది అధికారులు దక్షిణాది రాష్ట్రాల్లో ఎమర్జెన్సీలో మంచి పని చేశారు. ఉత్తరాదిని చెడు జరిగితే ఇక్కడ అసమర్థులు, అవినీతి పరులు వాళ్ళు తొలగించే ఏర్పాటు చేశారు. అలాగే ఎన్నో సందర్భాల్లో రాష్ట్రాల్లో కానీ జాతీయ స్థాయిలో కానీ తొలగించే ఏర్పాటు చేశారు. ఈ డిమానిటైజేషన్, నోట్ల రద్దు జరిగినప్పుడు నేను గట్టిగా వాదించాను, ప్రధానమంత్రి గారికి రాశాను, ఆనాటి సిబిసికి చెప్పాను, నేను మీరు కనీసం దీన్ని ఒక అవకాశంగా తీసుకుని ఉన్నతాధికారులు అవినీతి తొలగించడం కోసం పెద్ద ఎత్తున అవినీతి పరులను చాలా నిజాయితీగా గుర్తించి, ఇక్కడ సమస్య ఏంటంటే నిజాయితీగా గుర్తించాలి. మళ్ళీ నా మాట వెంటలేదు, నా పార్టీకి అనుకూలంగా లేడు, నిష్పాక్షంగా వ్యవహరిస్తున్నాడు, నాకు పక్షపాతంగా చేయటం లేదు అన్న కారణంగా తీసేస్తే చివరికి ఉన్న కాస్త పరిపాలన కూడా నాశనం అవుతుంది, కొన్నాళ్ళకి మంది వేస్తే కొన్నాళ్ళు గుడిపోయినట్టు అవుతుంది. కాబట్టి నిజాయితీగా గుర్తించాలి అసమర్థుల్ని, అవినీతి పరుల్ని. వాళ్ళని కేవలం మరి 50 ఏళ్ల వయసు అప్పుడు మాత్రమే కాదు, నన్ను అడిగితే 15 ఏళ్ల తర్వాత ఒకసారి రివ్యూ చేయాలి. ఆ తర్వాత ప్రతి 5 ఏళ్లకు లేకపోతే 10 ఏళ్లకు, 15, 25, 30 ఏళ్ళకి
35కి దాదాపు రిటైర్ అయిపోతారు అందరూ కూడా. కాబట్టి ఈ 3 స్థాయిల్లో కనీసం రివ్యూ చేసి అసమర్థుల అవినీతి పరులైతే నిజాయితీగా గుర్తించి వాళ్ళకి ఏ రకమైన అగౌరవం అక్కర్లా. ఆర్మీలో ఉందనుకోండి, ఆర్మీలో ఏం చేస్తారు, ఆఫీసర్లుగా కొన్ని వేల మంది చేరతారు. కానీ ఒక స్థాయి దాటిన తర్వాత, ముఖ్యంగా లెఫ్టినెంట్ కర్నల్ దాటిన తర్వాత అందరికీ అక్కడ ఉద్యోగాలు ఉండవు. ప్రతి వాళ్ళు జనరల్ ఎట్లా అవుతారు? కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఎంపిక చేసేప్పుడు 100 మందిలో 10 మంది ఎంపిక అవుతారు, మిగతా మంది నమస్కారం పెట్టి వాళ్ళ పరిస్థితి ఇంటికి పంపించేస్తారు. మళ్ళీ బ్రిగేడర్ అయిన తర్వాత మళ్ళీ పైన కూడా అట్లా ఉంటుంది. కాబట్టి దీన్ని అవమానంగా భావించకూడదు. ఒక పద్ధతి ప్రకారం మామూలుగా చేసేసి వాళ్ళని పంపించేస్తే జవాబుదారితనం వస్తుంది, సామర్థ్యం నిలబడుతుంది. కానీ నిజాయితీగా గుర్తించాలి. రాజకీయాల ప్రమేయం లేకుండా, పక్షపాతాల ప్రమేయం లేకుండా మన దేశంలో నాకు ఇష్టమైతే ఉంచుకుంటాను, లేకపోతే పంపించేస్తానన్న భావన ఉంది. ఇప్పుడు ప్రస్తుతం పోస్టింగ్ లో చాలా రాష్ట్రాల్లో చూస్తున్నామా, సమర్థుని నిజాయితీ పరులను దూరం పెడుతున్నారు. వాళ్ళు అసమర్థులని కాదు, నా మాట వింటం లేదు అని, నా కోసం పక్షపాతంతో పనిచేయడం లేదు అని చెప్పని, లేకపోతే అవతల ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి బాగా పనిచేశారని చెప్పింది, ఇలాంటి మూర్ఖమైన కారణాలుగా. అలాంటి కారణాలు కాకుండా ఆ ప్రక్రియ చాలా నిజాయితీగా, సమర్థంగా, పారదర్శకంగా ఉండాలి. ఫండమెంటల్ 56 కింద కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ వినూత్నమైన విప్లవాత్మకమైన మార్పు వల్ల ఉద్యోగుల పనితీరులో ఏ మేరకు మార్పు కనిపిస్తుంది, ఉద్యోగుల శక్తి సామర్థ్యాల్లో ఏ మేరకు గుణాత్మకమైన మార్పు కనిపించే అవకాశం ఉంది? ప్రధానంగా ప్రస్తుతం ఇచ్చిన ఆదేశం జాతీయ స్థాయి యూనియన్ ప్రభుత్వ అధికారులకు వర్తిస్తుంది. ఆల్ ఇండియా సర్వీసులు కూడా వర్తిస్తున్నట్టుగా స్పష్టత లేదు. బహుశా ఈ కేంద్ర సర్వీస్, సెంట్రల్ సర్వీస్ అని చెప్పంటామే, ఆ సర్వీసులకు మాత్రమే, ఉన్నతాధికారులకు మాత్రమే వర్తిస్తుంది. ఆ మేరకు ఏమవుతుందంటే ఈ ఉన్నతాధికారులు ఒక స్థాయి దాటిన తర్వాత ఒకసారి బహుశా 50 ఏళ్ళ తర్వాత, చాలా మందికి 50 ఏళ్ల తర్వాత, 35 ఏళ్ళ లోపల ఎక్కువ మంది ఎంపిక అవుతారు. అలా ఎంపిక అయినందుకు 50 ఏళ్ల వయసులో అనుకోండి. కాబట్టి 50 ఏళ్ల వయసులో ఒకసారి చేస్తే ఇంకో 10 ఏళ్ళ సర్వీస్ ఉంటుంది. కనీసం ఉన్నత స్థాయికి వెళ్ళేటప్పుడు మనం కొనకాలం కొనసాగాలి, ఉన్నత స్థాయిలో పదవుల్లో ఉండాలంటే సామర్థ్యము, నిజాయితీ ఉండాలని చెప్పన్న స్పృహ ఉన్నట్టయితే జవాబుదారితనం ఉంటుంది. కాబట్టి ఆ మేరకు మంచి పరిణామాలని ఉన్నత స్థాయిలో విధాన నిర్ణయాలకు కానీ, పరిపాలనకు కానీ పనికొస్తుంది. కానీ దీన్ని విస్తృతం చేయాలి. నన్ను అడిగితే ప్రతి స్థాయిలో కూడా నిజాయితీగా, పారదర్శకంగా ఉద్యోగుల్ని, ఆ పనితీరుని మనం ఆ ప్రమాణాలను ఎంచి ఏ రకమైనటువంటి అపోహలకి ఆస్కారం లేకుండా, పక్షపాతాలు లేకుండా చేసినట్టయితే, అలాగే రాష్ట్రాలలోనూ ఆల్ ఇండియా సర్వీసులు మిగతా ఉద్యోగులు కూడా వర్తింపచేయాలి. సూత్రప్రాయంగా మంచిది. లక్ష్మీనారాయణ గారు, కేంద్రం ఉద్యోగులపై ముందస్తు పదవి విరమణ అస్త్రం ప్రయోగించడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఉద్యోగుల్లో అవినీతిని ఎలా అరికట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది? ఇది ఆచరణలో ఎంతవరకు సుసాధ్యం అవుతుంది? మీరు చూసుకుంటే ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్, అఖిల భారత సర్వీసులు ఏవైతే ఉన్నాయో వాటిలో డెత్ కమ్ రిటైర్మెంట్ బెనిఫిట్ రూల్స్ అని 1958 రూల్స్. అందులో రూల్ నంబర్ 16(3) దీని గురించి రాయడం జరిగింది. అంటే అఖిల భారత సర్వీసులు అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, వీటి మూడిట్లో కూడా 15 సంవత్సరాల సర్వీస్ నిండిన తర్వాత, ఆ తర్వాత 25 సంవత్సరాలు సర్వీస్ నిండిన తర్వాత కూడా ఈ వ్యక్తిని సర్వీస్ లో కంటిన్యూ చేయించడం అవసరమా లేదా అన్నదాని గురించి ఒక రివ్యూ తీసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా ఉంది అందులో. ఆ రివ్యూ తీసుకున్న తర్వాత సదరు వ్యక్తి, అతని మీద ఉన్న మీరు అన్నట్టు ఈ పనిలో సరిగా పని చేయకపోవడం, తర్వాత ఏమన్నా అవినీతి ఆరోపణలు ఇలాంటివి ఉన్నప్పుడు ఆ వ్యక్తిని ఆ సర్వీస్ నుంచి మనము రిటైర్ చేయవచ్చు అన్నది కూడా స్పష్టంగా అందులో రాయబడింది. మిగతా గ్రూప్ సర్వీసెస్ తీసుకుంటే A&B సర్వీసెస్ కానీ, లేకుంటే మిగతా సర్వీసెస్ కానీ, అందులో కూడా 1972 పెన్షన్ రూల్స్ మీరు ఒకసారి చూస్తే అందులో కూడా ఈ క్లాజ్ ఉంది. అందువల్ల ఇది రూల్ ఎప్పటి నుంచో ఉంది, కానీ దాని అమలు చేయడం అన్నది ఖచ్చితంగా చేయాలి అన్నది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది. మీరు చూస్తే గత సంవత్సరం ఐ థింక్ 50 మంది ఇన్కమ్ ట్యాక్స్ అధికారులను కూడా ఈ రూల్ పెట్టి 50 మంది ఇన్కమ్ ట్యాక్స్ అధికారులను కూడా వాళ్ళ సర్వీస్ నుంచి రిటైర్ చేయించడం జరిగింది అనమాట. అందువల్ల నియమాలు ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలన్న నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకోవడం జరిగిందండి. అయితే అఖిల భారత సర్వీస్ అధికారులపై అవినీతి, ఆశ్రిత పక్షపాతం వంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తాయి. వారి పనితీరు అనేక సందర్భాల్లో విమర్శలకు దారితీస్తోంది. ఇలాంటి విమర్శలకు తావులేని అధికార యంత్రాంగాన్ని మనం రూపుదిద్దుకునే అవకాశమే లేదంటారా? అవకాశం ఉందండి. యాక్చువల్ గా మనం సర్వీస్ లో ప్రవేశించినప్పుడు ప్రతి ఒక్కరూ మనం ప్రమాణం కూడా చేస్తాం. మేము ఆల్ ఇండియా సర్వీసెస్, అఖిల భారత సర్వీసుల వాళ్ళు చూస్తున్నప్పుడు మాకు పాసింగ్ అవుట్ పరేడ్ అని ఇండియన్ పోలీస్ సర్వీస్ లో జరుగుతుంది.
అందులో మేము నిలబడిన తర్వాత మా ముందు నుంచి దేశం యొక్క త్రివర్ణ పతాకం మా ముందు నుంచి వెళుతూ మా అందరి చేత ప్రమాణం స్వీకారం తీసుకోవడం జరుగుతుంది అనమాట. మేమంతా ప్రమాణం చేస్తాం. అంటే మేము సర్వీస్ లో ఉన్నప్పుడు నియమావళికి అనుగుణంగా ఎటువంటి ఆశ్రిత పక్షపాతాలు ఇటువంటి వాటికి లోనవ్వకుండా మేము ఎటువంటి అవినీతికి తావు ఇవ్వకుండా పనిచేస్తామని అందరూ ప్రతిజ్ఞ చేసి సర్వీస్ లోకి వస్తారు. కానీ సర్వీస్ లోకి వచ్చిన తర్వాత ఏంటంటే రకరకాల వ్యక్తులు రకరకాలుగా మారుతుంటారు. కొంతమంది అవినీతికి, కొంతమంది ఈ రాజకీయ పక్షాలకు దగ్గరగా వెళ్ళాలని ఇటువంటి అనేక ఇవి వచ్చేసి ఏదైతే ఉద్దేశంతో ఈ ఆల్ ఇండియా సర్వీసులు అన్నవి స్థాపించబడ్డాయో, లేకుంటే సివిల్ సర్వీసెస్ కానీ ఇతర సర్వీసులు కానీ స్థాపించబడ్డాయో వాటి ఏదైతే ఫలితం సాధించాలో ఆ ఫలితం సాధించకుండా అనేక మంది వ్యక్తులు అనేక విధాలుగా సర్వీస్ లో మనకు ముందుకు వెళ్ళడం కనిపిస్తుంది. అందువల్ల ఇటువంటి వాళ్ళని మనం ఏరి పారివేయడం చాలా అవసరం. ఎందుకంటే భారతదేశ ప్రజాస్వామ్యంలో మీకు ఏదైతే లెజిస్లేచరు తర్వాత ఎగ్జిక్యూటివ్ అనేది చాలా ముఖ్యమైనది. దీన్ని స్టీల్ ఫ్రేమ్ అంటారు. మీరు సర్దార్ పటేల్ గారు చూస్తే ఆయన ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ ను తీసుకురావడానికి చాలా కృషి చేశారు. ఆయన ఏమన్నారంటే పొలిటికల్ పార్టీలు, రాజకీయ పక్షాలు ప్రతి 5 సంవత్సరాలు ఎన్నికల తర్వాత మారుతుంటుంది. అందువల్ల మనకు ఒక పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ఉండాలి, అది సివిల్ సర్వీసెస్ ద్వారా సాధ్యమని చెప్పేసి ఇది తీసుకురావడం జరిగింది. అటువంటి విశ్వాసాన్ని పెట్టిన తర్వాత ఆ విశ్వాసానికి మనం లోబడి ఉండకుండా దాని నుంచి వేరే మార్గాలలో వెళ్లే వారిని, ఎందుకంటే వీళ్ళ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు చూసుకుంటే భారతదేశంలో లంచగొండితనం అన్నది చాలా, మన ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ గానీ ఇంతకు ముందు ప్రధాని గారు మాట్లాడుతూ గానీ మనకు టెర్రరిజం కన్నా ఈ కరప్షన్ అన్నది చాలా ముఖ్యమైన శత్రువు అని వాళ్ళు వర్ణించడం జరిగింది. అందువల్ల ఈ లంచగొండితనాన్ని, అవినీతిని ఈ వ్యవస్థ నుంచి తీసి పారవేయడం చాలా ముఖ్యమైన విషయం. అందువల్ల ఈ ప్రొవిజన్ ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా అమలు చేస్తే ఎంతో మందికి గుణపాఠం ఉంటుంది. ఎంతో మంది భయంతో కూడా వాళ్ళు ఇటువంటి దారులకు తొక్కకుండా వాళ్ళు సక్రమంగా పనులు చేసే అవకాశం ఉంటుందని నేను అనుకుంటాను. లక్ష్మీనారాయణ గారు, ఉద్యోగస్వామ్య వ్యవస్థలో అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అసమర్థతకు సంబంధించి ఎక్కువగా చిరుద్యోగులే ముందుగా బలైపోతున్నారు, ఉన్నతాధికారులు తప్పించుకుంటున్నారు. అయితే వ్యవస్థాపరంగా ప్రధానంగా ఎక్కడ లోపం ఉందంటారు? వ్యవస్థాపరంగా లోపం ఏమీ లేదండి. యాక్చువల్ గా ఒక అధికారి ఒక వ్యవస్థలో ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు ఆ ఆఫీస్ లో కానీ ఆ వ్యవస్థలో కానీ అవినీతి జరగకుండా కాపాడడం వాళ్ళ బాధ్యత కూడా. ఏమవుతుందంటే ఇందులో ప్రూఫ్ అన్నది చాలా ముఖ్యం. మీరు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ గాని చాలా మంది మీద మనకు తెలుస్తుంది వీళ్ళు అవినీతికి పాల్పడుతున్నారు అని తెలుస్తుంది, కానీ వాళ్ళ మీద కంప్లైంట్ చేసేవాళ్ళు తక్కువగా ఉంటారు. ఎందుకంటే ఎక్కడైతే ఈ అవినీతి కుమ్మక్కు అవుతుందో అక్కడ వాళ్ళ మీద కంప్లైంట్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఆఫీస్ లో మీకు ఒక పని జరగాలి, ఆ పని కోసం మీరు అక్కడికి వెళ్ళి లంచం ఇవ్వాల్సి వస్తుంది. ఆ లంచం మీరు ఇస్తారు, దానివల్ల మీ పని అవుతుంది. అందువల్ల ఇద్దరు బెనిఫిట్ పొందుతుండడం వల్ల ఎక్కడా కూడా ఇటువంటి కంప్లైంట్స్ రావు. కానీ మనకు తెలుస్తుంటుంది అనమాట, ఒక వ్యక్తి అతని జీవిత, అతని లైఫ్ స్టైల్ గాని, తర్వాత సర్వసాధారణంగా వినిపిస్తున్న కంప్లైంట్ గాని ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంటాయి. కానీ ఎవరు ముందుకు వచ్చి కంప్లైంట్ ఇచ్చే స్థాయికి సిద్ధంగా ఉండరు. అందువల్ల వీటిలను డోసియర్స్ అంటాం. మనం ప్రతి సంవత్సరం కూడా మనం పర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్స్ అని రాస్తాం. అందులో ఇంటెగ్రిటీ అని ఒక కాలం ఉంటుంది. ఆ ఇంటెగ్రిటీ కాలంలో మనం రాయాలి ఆ వ్యక్తి యొక్క ఇంటెగ్రిటీ ఎలా ఉంది, అంటే ఆ వ్యక్తి నియమాలకు పాటించి పనిచేస్తున్నాడా, లేకుంటే ఇటువంటి అవినీతి, లేకుంటే ఇటువంటి ఆశ్రిత పక్షపాతం, ఇటువంటి వాటిలకు అతను గురి అయి ఉన్నాడా అని చెప్పి రాయాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఈ యాన్యువల్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్ ఒకటి, తర్వాత వచ్చేసి ఏదైనా ఇటువంటి విషయాలు చిన్న చిన్న కంప్లైంట్స్ అవన్నీ వచ్చినప్పుడు కూడా అవన్నీ కూడా డోసియర్స్ గా తయారు చేయడం చాలా అవసరం. అందువల్ల వీటన్నిటినీ కూడా లక్ష్యంలోకి తీసుకొని, వీటన్నిటినీ కన్సిడరేషన్ లోకి తీసుకొని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే ఈ నియమావళి ఉంది 1972 ఏదైతే గ్రూప్ ఏబి సర్వీసెస్, తర్వాత 1958 ఆల్ ఇండియా సర్వీసెస్ వాళ్ళకున్న నియమావళిలో ఉన్న ఈ రూల్ ద్వారా ఇటువంటి వాళ్లను మనం తొలగిస్తే తప్ప, లేకుంటే వేగవంతంగా చేయడం, ఇలాంటివన్నీ కూడా మనం వాటిని మెరుగుపరచవచ్చు అన్న ఉద్దేశంతో ఇది ఒక మంచి స్టెప్ గా మనం అనుకోవచ్చు.
అయితే ఉద్యోగుల ప్రవర్తన సరళిలో ఈ కొత్త నిబంధనలు ఏవి ఎంతవరకు మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంది? ముఖ్యంగా అవినీతి ఏ మేరకు తగ్గే ఆస్కారం కనిపిస్తోంది? అవినీతిని మనం అంతమొందించడానికి అన్ని రకాలుగా మనం ప్రయత్నం చేయాలి. ఆ, ఇది మన అవసరం. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి అన్నారు, ఏదైనా ఒక స్కీమ్ లో మనం ₹1 కనుక అక్కడ పెడితే అది కిందికి వచ్చేసరికి అది 10 పైసలుగానే మా చివరికి బెనిఫిట్ దొరుకుతుంది. అంటే 90 పైసల మధ్యలో ఎక్కడో ఈ అవినీతి ద్వారా వాళ్ళు తినేస్తున్నారు. అది రాజకీయ నాయకులే కావచ్చు, లేకుంటే బ్యూరోక్రసీలో ఉన్న వాళ్ళే కావచ్చు. కాబట్టి వీటిని ఆపడం చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ప్రజలకు మన పాలసీలు కానీ లేకుంటే మన విధానాల ద్వారా వారికి చక్కని బెనిఫిట్ పొంది వాళ్ళందరూ కూడా ఒక స్థాయికి ఎదగాలి అన్నది మన ఉద్దేశం. తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ మీద కంప్లైంట్ వచ్చిన వాళ్ళ కేసులు కూడా వీలైనంత తొందరగా మనం కోర్టులో గనక వాటిని పరిష్కరించగలిగితే అది కూడా ఒక గుణపాఠంగా మారుతుంది అనమాట. అందువల్ల ఇట్స్ అ మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్. రామకృష్ణారెడ్డి గారు, ఉద్యోగస్వామ్య వ్యవస్థలో ముందుగా అవినీతి విషయంలో కానివ్వండి, లేదా అలసత్వం విషయంలో కానివ్వండి, చిరుద్యోగులే ముందుగా బలైపోతున్నారు. ఉన్నతాధికారులు ఈ విషయంలో తప్పించుకుంటున్నారు. ఉన్నతాధికారుల విషయంలో ఏ విధమైనటువంటి నియమ నిబంధనలు పాటించే అవకాశం ఉంది? ఈ మోడీ గారు తీసుకున్నటువంటి పాలసీ డిసిషన్ అంటే ఇది వరకు ఆల్రెడీ రూల్స్ లో ఇది ఉంది లేదని కాదు, సర్వీస్ కండిషన్స్ లో ఉన్నది ఇది లేదని కాదు. ఇప్పుడు ఈ పాలసీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఆర్డర్ అనౌన్స్ చేయడంతో నేను పేపర్లో వార్తాపత్రికలో చూసిన లోకసభ స్పీకర్ గారు ఇమీడియట్ గా 2 ఉన్నతాధికారులను వాళ్లకు నోటీస్ ఇచ్చి 3 ఏళ్ల జీతం ఇచ్చి వాళ్ళని పంపించినట్టు. వాళ్ళ దగ్గర ఏదైతే కెపాసిటీ లేక కరప్టివ్ మోటివ్ లేక సరిగా పనిచేయకపోవడంలో 2 అధికారులు ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేసినట్టు నేను న్యూస్ పేపర్లో చూశాను. అయితే ఇటువంటిది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఒక సబార్డినేట్ సర్వీస్ లో ఉన్నటువంటి రూల్స్ లో ఉన్నట్టు కాకుండా ఈ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల వాళ్ళ సర్వీస్ కండిషన్స్ లో కాస్త మోరార్లెస్ ఇటువంటి సర్వీస్ కండిషన్స్ వాళ్ళకు కూడా ఉన్నాయి. కాకపోతే ఏమైందంటే ఇమ్మీడియట్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆర్డర్ ఇష్యూ చేసిందో ఈ సబార్డినేట్ సర్వీస్ లో ఉన్న వాళ్ళందరికీ ఇది ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఒక మూమెంట్ రెవల్యూషనరీ మూమెంట్ గా కనుక జరిగితే ఆ రీపర్కషన్స్ ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగుల్లో కూడా కండిషన్స్ ఎక్స్టెండబుల్ అవుతాయి. ఎవరిని కూడా ఈ యొక్క కరప్షన్ ఇన్కాంపిటెన్సీ లేకుంటే వట్గానే వచ్చి డెడ్ వుడ్ గా వచ్చి పనిచేసే ఆఫీసుల్లో పనిచేయకపోవడం వల్ల ఈ యొక్క ప్రభుత్వ యొక్క నిర్వహణ లేకుంటే అధికార బాధ్యతలే కానీ ప్రభుత్వ అడ్మినిస్ట్రేషనే కానీ సరిగా జరగకపోవడం వల్ల దేశంలో అభివృద్ధి జరగదు, దేశం ముందు జరగదు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఒక పాలసీ డిసిషన్ తీసుకుంటుంది. ఆ పాలసీ డిసిషన్ ఇంప్లిమెంట్ చేసేటువంటి అధికారం ఈ బ్యూరోక్రసీకే ఉంటుంది. కనుక బ్యూరోక్రసీ ఇన్ఎఫెక్టివ్నెస్ కనుక ఉంటే ఈ గవర్నమెంట్ తీసుకున్న పాలసీ డిసిషన్స్ పర్కులేట్ ఇంప్లిమెంటేషన్ కావు. కనుక ఈ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఒక పాలసీ డిసిషన్స్ ను ఇంప్లిమెంట్ కావాలంటే వెల్ఫేర్ స్టేట్ అనేది కాన్స్టిట్యూషన్ లో ఏదైతే మనకు ప్రిస్క్రైబ్ చేసినారో లేకుంటే ఇన్కార్పొరేట్ చేసినారో అటువంటి వెల్ఫేర్ స్టేట్ కనుక ఇంప్లిమెంట్ కావాలంటే మన ఉద్యోగులు వాళ్ళు కరప్టివ్ మోటివ్ లేకుండా ఇంటిగ్రిటీతోని వాళ్ళ ఏదైతే ఉద్యోగ బాధ్యతలు నిర్వహించకపోతే ఈ కాన్స్టిట్యూషన్ లో పొందబడినటువంటి వెల్ఫేర్ స్టేట్ కాన్సెప్ట్ ఏంది ఫలించదు. రెండవది అడ్మినిస్ట్రేషన్ కాదు. దేశంలో కొన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడైతే డెవలప్మెంట్ కి అయితే వెచ్చిస్తున్నారో అవి నిరర్థకం అవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ యొక్కది ఇప్పుడు మొమెంటరీగా ఇటువంటి రూల్స్ ఇవన్నీ ఆల్రెడీ సర్వీస్ కండిషన్స్ లో ఉన్నప్పటికీ కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటిది అంత రిగరస్ గా లేదు. ఇప్పుడు రిగరస్ గా ఇంప్లిమెంట్ చేసేది ఉంటే అది ఆల్ ఇండియా ఆఫీసర్స్ కానివ్వండి, సబార్డినేట్ ఆఫీసర్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ ఇది అప్లై అవుతుంది. ఇది ఒకవేళ విజయవంతం అయితే నేను అనుకుంటా ఒక 70% వరకు ఒక మొదటి దశలో పట్టి మనకి ఏమైనా కనపడడానికి వీలుంటుంది. ఇంకొక విషయం మనవి చేస్తాను నేనేంటంటే ఇప్పుడు ఒక స్టేట్ గవర్నమెంట్ లో గవర్నమెంట్ పనిచేసేటువంటి ఒక సర్వీస్ ఇదే ఉద్యోగస్తులకే రిక్రూట్మెంట్ ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరుగుతుంది. అది కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరగడంలో కూడా అక్కడ ఎఫిషియెంట్ గా జరుగుతుందని నేను అనుకోను. కాకపోతే మున్సిపాలిటీస్ లో లోకల్ బాడీస్ లో ఏదైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి ఇంత రిగరస్ లేదు. నేను అనేది ఈ రిక్రూట్మెంట్ చేసేటప్పుడే రిగరస్ కండిషన్స్ ద్వారా వాళ్ళ ఎఫిషియన్సీని ఫిల్టర్ చేసి అపాయింట్ చేయడం వల్ల ఒక విధమైనటువంటి దానికి మొదటి దశలో పట్టి ఒక ఫౌండేషన్ జరుగుతుందని నేను అనుకుంటాను. కాబట్టి ఇక ముందు మోడీ గారి ప్రభుత్వమే కానీ లేకుంటే రాష్ట్ర ప్రభుత్వాలే కానీ ఏం చేయాలి,
రిక్రూట్మెంట్ కండిషన్స్ నే రిగరస్ గా ఇంప్లిమెంట్ చేస్తే సర్వీస్ లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు కొంత కాంపిటెన్స్ తో ఉంటారని మనం అనుకోవచ్చు. ఉద్యోగుల్లో అభద్రతాభావం తలెత్తే అవకాశం ఉందంటారా? అభద్రతాభావం ఉండాలి. ఉద్యోగి ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు చెప్పినట్టు ఏదో కొంత ధనం వెచ్చించి ఒక ఇన్ఫ్లుయెన్స్ చేయించి ఒక బంధు ప్రీతితోని ఏదో పక్షపాతంతో ఉద్యోగంలోకి ఎంటర్ అయ్యి ఇక నాకు ఉద్యోగం వచ్చింది నేను ఏం చేసినా పర్వాలేదు అనేటువంటి ఒక అటువంటి ఉండడం వల్ల ఈ అడ్మినిస్ట్రేటివ్ ఇన్కెపాసిటీ వాళ్ళ దగ్గర పెరుగుతుంది. అభద్రతాభావం, నేను పని చేయకపోతే నేను ఈ ఉద్యోగంలో ఉండను అనేటువంటి కాన్సెప్ట్ ఉద్యోగులే ఉండాలి. వానికి అకౌంటబిలిటీ పెరగాలి. జేపీ గారు చెప్పినట్టు నేను ఉద్యోగంలోకి వచ్చాను, నాకేంటి, నాకు ఒక వెహికల్ ఉంటుంది, నాకు ముందు 2-3 అటెండర్స్ ఉంటారు, నాకు ఒక సర్వీస్, నాకు ఒక ఇంటి క్వార్టర్ వస్తుంది, నేను ఉన్నా పోయినా ఏం చేసినా పర్వాలేదు, అది అటువంటి ఇంకో విధంగా నేను బిజినెస్ చేసుకున్నా ఇంకో విధంగా ఆమదని వస్తుంది, ఇన్కమ్ వస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ ఉద్యోగుల్లో ఉంటే ఈ అడ్మినిస్ట్రేషన్ జరగదు. ఈ అకౌంటబిలిటీ అనేది ప్రతి స్టేజ్ లో ఉండాలి. అభద్రతాభావం అనేది ఉద్యోగికి ఉండాలి. ఫైరింగ్, అది అమెరికా లోపల కాన్సెప్ట్ ఏమంటే హైర్ అండ్ ఫైర్ అనేటువంటి కాన్సెప్ట్ ఉండగా అక్కడ ఎఫిషియన్సీ పెరిగిందని కొందరు అంటారు. హైర్ అండ్ ఫైర్ అనే కాన్సెప్ట్ ఉద్యోగస్తుల్లో రావాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో సరిగా పని జరగదు, కనపడదు. అదే విధంగా మన దగ్గర ప్రైవేట్ కార్పొరేట్ లైఫ్ లో అక్కడ పోయి చూస్తే పెద్ద కార్పొరేషన్ లో వాళ్ళ దగ్గర నిబద్ధత భావం బాగా పనిచేస్తారు. ఎందుకు అక్కడ హైర్ అండ్ ఫైర్ అనేటువంటి కాన్సెప్ట్ వాళ్ళ దగ్గర బాగా ఉంటుంది కనుక అనేది అభద్రతా భావం అనేది ఉండాలి ఆ ఉద్యోగస్తు లోపల. నేను పని చేయకపోతే, నేను కరప్షన్ లో ఇన్వాల్వ్ అయితే, నా దగ్గర కాంపిటెన్స్ లేకపోతే నా ఉద్యోగం ఎప్పుడో పోతుంది అనేటువంటి పద్ధతి. ఇది మోడీ గారు ఇప్పుడు 50, 55, 30 years అని అంటున్నారు. నేననేది ఇంకా ఏమంటే ఈ 50, 55, 30 years ఆఫ్ సర్వీస్ కాదు, ఆ మధ్యలో పట్టే జేపీ గారు చెప్పినట్టు మధ్యలో పట్టే వాళ్లకు రివ్యూ చేసి వాళ్ళు కనుక ఇన్కాంపిటెన్స్ అయితే వాళ్ళు సర్వీస్ నుంచి తొలగించడమే. అటువంటి పరిస్థితి ఉంటేనే మన అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ పెరుగుతుందని నేను అనుకుంటాను. రామకృష్ణారెడ్డి గారు, సుపరిపాలన కోసం అసమర్థుల్ని ఉద్యోగాల నుంచి తొలగించవచ్చంటూ వివిధ కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులని కేంద్రం మెమోరాండంలో ప్రస్తావించింది. అవినీతి అధికారులపై సుప్రీంకోర్టు తీర్పులు ఏం చెబుతున్నాయి? మాస్టర్ అండ్ సర్వెంట్ ఆర్ డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్, ఈ రెండు కాన్సెప్ట్ మన కామన్ లా ప్రిన్సిపల్, మన కాన్స్టిట్యూషన్ లో కానీ సర్వీస్ కండిషన్స్ లో కానీ ఒక అప్రాప్రియేట్ కండిషన్స్ గా రూల్ ఫ్రేమ్ చేసినారు. అయితే ఈ యొక్క ప్రిమచ్యూర్ రిటైర్మెంటే కానీ కంపల్సరీ రిటైర్మెంట్ అనే అంశం ఇది కొత్తదేం కాదు. మన సర్వీస్ కండిషన్స్ లో కానీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ సర్వీస్ కండిషన్స్ లో కానీ అప్రాప్రియేట్ గా ఈ యొక్క రూల్స్ ప్రొవైడ్ చేస్తాయి. ఆల్రెడీ అప్రాప్రియేట్ అకేషన్స్ లో దీన్ని ఉపయోగించి ఈ యొక్క సర్వీస్ కండిషన్స్ ని ఎంప్లాయీస్ ను రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో, కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ మ్యాటర్ గా ఏది సర్వీస్ కండిషన్స్ ఈ దేశంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ ని బాగు చేయాలి అనేది మోడీ ప్రభుత్వానికి ఒక ఆలోచన వచ్చినట్టు కనపడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏం చేసినారంటే ఈ సర్వీస్ రికార్డ్స్ ని క్లియర్ గా చేసి ఎవరైతే ఇన్ఎఫిషియన్సీ ఎవరైతే ఉన్నదో, ఓ డెడ్ వుడ్ అనేటువంటి కాన్సెప్ట్ ఎవరి దగ్గరనైతే ఉందో, లేకుంటే కరెక్ట్ ఇంటిగ్రిటీ ఎవరి దగ్గరనైతే లేదో అటువంటి వాళ్ళందరినీ రివ్యూ చేసి వాళ్ళందరినీ 50 or 55 years ఆఫ్ ఏజ్ ఆర్ 30 years ఆఫ్ సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళకు స్వస్తి చెప్పాలనేటువంటి కాన్సెప్ట్ ఇదో ఇన్కార్పొరేట్ చేసి సర్వీస్ ఆర్డర్స్, ఈ యొక్క గవర్నమెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేసినట్టు కనబడుతుంది. ఇది మనం అంతా వెల్కమ్ జయప్రకాష్ నారాయణ గారు చెప్పినట్టు 100% కరెక్ట్. ఏంటంటే ఒక టీచరే కానీ లేకుంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళకి ఆఫీస్ ఒక చిట్టీల బిజినెస్ చేస్తారు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు, లేకుంటే ఇంకా ఏదో ఆర్గనైజేషన్ లా ఇంకేదో బిజినెస్ చేస్తుంటారు. వాళ్ళకి ఏదైతే డ్యూటీస్ అసైన్ చేసినారో అవిటి చక్కగా నిర్వర్తించి పనిచేయడం అనేటువంటి ఒక డెడికేటివ్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ చాలా మందిలో మనకు కనపడదు. దీనివల్ల అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ అనేది దేశంలో చాలా వరకు తగ్గిందనేది మనందరికి తెలుసు. అందరికి కామన్ లా రోడ్ మీద జనరల్ గా మన జనం టాక్ చేస్తుంటారు, ఆఫీసర్స్ కరెక్ట్ గా ఉన్నారు, పనిచేయడం లేదు. ఇటువంటి పరిస్థితిలో ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో 50 or 55 years ఆఫ్ సర్వీస్ ఆర్ 30 years ఆఫ్ సర్వీస్ అయిన తర్వాత వాళ్ళందరూ రివ్యూ చేసి తీసివేయడం అనేది, కంపల్సరీగా రిటైర్ చేయడం అనేటువంటిదే కానీ ప్రిమచ్యూర్ రిటైర్మెంటే కానీ అప్రాప్రియేట్ సర్వీస్ రూల్స్ లో కనుక చేస్తే అది బాగుంటుంది. కనుక ఒకవేళ ఏ సర్వీస్ రూల్స్ లో కనుక ఇది లేకపోయేది ఉంటే
కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వమే కానీ అప్రాపరియేట్ గా సర్వీస్ కండిషన్స్ వాళ్ళు అమెండ్ చేసుకోవచ్చు అనేటువంటి ప్రభుత్వం సుప్రీంకోర్టు అనేక మార్లు వాళ్ళు ప్రభుత్వానికి పవర్ ఉందనేటువంటి జడ్జిమెంట్ చెప్పింది. అప్లికబిలిటీ ఆఫ్ లా విషయంలో కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే గవర్నమెంట్ దగ్గర కమిట్మెంట్ ఉండాలి దీన్ని కంప్లీట్ గా ఇంప్లిమెంట్ చేసేటట్టుగా. రామకృష్ణ రెడ్డి గారు, అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సుపరిపాలనకు అలాగే పరిపాలనలో సామర్థ్యం పెంచడానికి ఎంతవరకు ఆస్కారం ఉంటుంది? దీన్ని కనుక స్టార్ట్ చేస్తే చాలా మంది వీలైనంత వరకు నేను అనుకుంటాను ఒక 60 to 70% ఈ కరప్టివ్ ఆఫీసర్లే కానీ ఇన్ఎఫిషియన్స్ ఉన్నటువంటి వాళ్ళే కానీ ఒక ఇంటిగ్రిటీ లేనటువంటి వాళ్ళు తీసివేయడం వల్ల మిగతా వాళ్ళ సర్వీస్ లో ఉన్న వాళ్ళ లోపల ఒక సమర్థత, ఒక విధమైనటువంటి భావం పెరిగి, ఒక మంచి ఉద్దేశం పెరిగి, ఒక మంచి పరిపాలన రావడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయితే సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి ప్రాథమికంగా ఎలాంటి హక్కులు ఉంటాయి? ఫండమెంటల్ రూల్ 56 కింద ముందస్తు పదవి విరమణ చేయించినట్లయితే న్యాయపరమైన చిక్కులు ఉండే అవకాశం లేదంటారా? లా రిపోర్ట్స్ లో కనుక చూస్తే ఈ సర్వీస్ లాలో ఉన్నటువంటి జడ్జిమెంట్లు ఈ రెంట్ కంట్రోల్లో ఉన్నటువంటి జడ్జిమెంట్లు చాలా కనపడతాయి. ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనేక సార్లు ప్రభుత్వానికి సర్వీస్ కండిషన్స్ ఆల్టర్ చేసేటువంటి ఒక పవర్ ఉంది అని విస్పష్టంగా సుప్రీంకోర్టు అనేక జడ్జిమెంట్లు చెప్పింది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సర్వీస్ కండిషన్స్ లో ఫండమెంటల్ రూల్స్ లో పెట్టే కానీ వాళ్ళ ఇంకా వేరే తగు సర్వీస్ కండిషన్స్ రూల్స్ లో పెట్టి కానీ వాళ్ళ ప్రిమెచ్యూర్ రిటైర్మెంట్ ఆర్ కంపల్సరీ రిటైర్మెంట్ ప్రొవిజన్ ఉంది. కాకపోతే కంపల్సరీ రిటైర్మెంటే కానీ ప్రిమెచ్యూర్ రిటైర్మెంటే కానీ అది పెనాలిటీగా ఉన్నప్పుడు అప్పుడు కొన్ని జడ్జిమెంట్లు ఏముందంటే వాళ్ళకు అప్రాపరియేట్ గా వాళ్లకు నోటీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ కింద నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేసి తీసేస్తే బాగుంటుందని కొన్ని జడ్జిమెంట్స్ చెప్తాయి. కాకపోతే దాని మీద కొన్ని జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో ఏముందంటే వాళ్ళకి పవర్ ఉంది, ఆ పవర్ ను శంకించాల్సిన అవసరం లేదు, ఆ పవర్ ప్రకారంగా వాళ్ళని కంపల్సరీ రిటైర్మెంటే కానీ ప్రిమెచ్యూర్ రిటైర్మెంటే కానీ ఇంటర్ఫియరెన్స్ కోర్ట్స్ పవర్ లేదని స్పష్టంగా చెప్పినాయి. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే లా లేడౌన్ చేసినా దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ప్రభుత్వం తీసుకొచ్చే ప్రస్తుత సంస్కరణ ఏదైతుందో ఈ పాలసీ మ్యాటర్ ఏదైతుందో దానికి ఎలాంటి లీగల్ గా దానికి వ్యతిరేకం కాకుండా ఎనీ అబ్స్ట్రక్షన్ ఉండదని నేను అనుకుంటున్నాను. జెపీ కృష్ణారెడ్డి గారు, ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి పనితీరును సమీక్షించాలంటే మొత్తం సర్వీస్ రికార్డును పరిశీలించాలి. ఉద్యోగి పనితీరు సమీక్షించే సందర్భంలో ఆశ్రిత పక్షపాతానికి ఆస్కారం లేదంటారా? ఆ ప్రమాదం ఇప్పుడైనా ఉంది రాజేష్. అందుకనే ఆ పారదర్శకమైన పద్ధతులను పాటించాలి. చిత్తశుద్ధి ఉంటే ఇది అసాధ్యం కాదు. ఉదాహరణకి చాలా కాలం క్రితం మహారాష్ట్ర హైకోర్టులో నేను చెప్పి 25 ఏళ్ళు దాదాపు అయిపోయింది. నేను లోక్సత్తోద్యమం ప్రారంభించిన తొలి సందర్భాల్లో జరిగింది. ఎన్నోసార్లు నేను బహిరంగంగా చెప్పాను. ఆనాటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. ఆయన మరి న్యాయస్థానాల్లో కూడా అవినీతి ఉందని చెప్పిన భావనతో 150 మంది న్యాయమూర్తులు తొలగించారు. అక్కడ ఈ జిల్లా కోర్టుల్లోనూ లేకపోతే కింది కోర్టులో సబార్డినేట్ జ్యుడిషియల్ ఉన్న వాళ్ళని ఆ తొలగించేప్పుడు ఏమిటంటే మీరు పెద్ద ఎంక్వైరీ పెట్టి, మన దేశంలో ఈ 311 అధికారం తర్వాత ఎంక్వైరీ పెట్టి అదొక కొన్ని ఏళ్లు నడుస్తుంది, వాళ్ళకి బోలిన అవకాశాలు ఇవ్వాలి. ఒకవేళ మీరు ఒక ఆదేశం ఇచ్చినా కూడా మళ్ళీ పైకి అప్పీల్ ఉంటుంది, ఆ పైన కోర్టులకు వెళుతుంది. ఇవన్నీ లేకుండా వాళ్ళు పిలిచి ఏమయ్యా నీ రికార్డు ఇది, నీ సంగతి ఏమిటో నీకు తెలుసు నాకు తెలుసు, నువ్వు మౌనంగా ఇంటికి వెళ్ళిపోతే నీకు పెన్షన్ ఇచ్చి ఏర్పాటు చేస్తాం, లేకపోతే ఏమీ లేకుండా డిస్మిస్ చేస్తాం ఎంక్వైరీ చేసి, నీ ఇష్టం చెప్పంటే అందరూ మౌనంగా వెళ్ళిపోయారు. కాబట్టి దీనికి ఆర్భాటం లేకుండా మళ్ళీ బోల్డంత ఎంక్వైరీలు అదంతా ప్రజలకు ఖర్చు కాకూడదు, జాప్యం కాకూడదు. అలా కాకుండా ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టుగా ఇది శిక్షగా చూపెట్టినట్టయితే మళ్ళీ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎంక్వైరీ చేసి శిక్ష అని అనుకునే ఫలానా నేరానికి, ఫలానా అసమర్థతకి, ఫలానా అవినీతికి శిక్ష అని చెప్పంటే అది నిజమా కాదా, రుజువైందా లేదా, ఆ శిక్ష సరైందా కాదా, ఎక్కువగా శిక్ష వేశారా, ఇవన్నీ వస్తాయి. అలా కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం అని చెప్పని మీకు ప్రిమిచ్యూర్ రిటైర్మెంట్ ఇస్తున్నాము, రిటైర్మెంట్ అది ఇంటికి వెళ్ళి పెన్షన్ తీసుకోండి అని చెప్పంటే ఏ రకమైన కోర్టులో బెడద ఉండదు. కానీ చిత్తశుద్ధితో చేయాలి. దానికోసం చెప్పిన రాజకీయ ప్రమేయం లేకుండా కొందరు న్యాయ కోవిదులు, అట్లాగే మరి పౌర సమాజం నుంచి గతంలో అధికారులుగా పనిచేసిన వారు చిత్తశుద్ధికి, నిజాయితీకి, నిష్పక్షత మారిపోయిన వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్న కొందరు ఉన్నతాధికారులు, వీరందరూ కలిసి చాలా గోప్యంగా మొత్తం సమాచారాన్ని సేకరించి నిజాయితీగా చేయాలి. రెండవది, ఎప్పుడు కూడా మనకి రికార్డుల కంటే ప్రభుత్వంలో రెప్యుటేషన్. మీరు ఈ మదారులు ఎవరిని అడిగినా కూడా, పాత్రికేయులను అడగండి, న్యాయవాదులను అడగండి, లేకపోతే ఇతర శాఖల అధికారులను అడగండి, వ్యాపారస్తులను అడగండి, ఎవరు నిజాయితీ పరులయ్యా మీ అధికారుల్లో, ఎవరు అవినీతి పరులు అంటే అందరూ టకటగా చెప్తారు. కాగితం మీద తేలొచ్చు, తేల్చకపోవచ్చు.
కాబట్టి దాని ఆధారంగా చిత్తశుద్ధితో కనుక చేస్తే అది కష్టం కాదు. అలాగే ప్రతి ఒక్కరిని తీసేయాల్సిన అవసరం లేదు. బాగా అసమర్థులు, బాగా పనికి మాలిన వాళ్ళు, బాగా అవినీతి పరులు, వాళ్ళని ప్రతిసారి ఒక 30-40 మంది గుర్తించడం చాలు. 1000 మందిలో 100కి 3-4 తీసేసినా కూడా సమాజంలో బలమైన సంకేతం పెడుతుంది. అదే పనిగా మనం రంధ్రాన్వేషణ చేయాల్సిన అవసరం కూడా లేదు. మన ఉద్దేశం వీరందరినీ శిక్షించడం కాదు, మన ఉద్దేశం పని ప్రమాణాలను పెంచడం, మన ఉద్దేశం జవాబుదారితనాన్ని పెంచడం. దీన్ని నేను ఇందాకన్నట్టుగా 3 స్థాయిలకి చేసినట్టయితే 15 ఏళ్ల సర్వీస్ తర్వాత, 50 ఏళ్ళు వయసులకు 25 ఏళ్ల సర్వీస్ తర్వాత, 55 ఏళ్ళు 60 ఏళ్ళకి రిటైర్ అయిపోతారు అట్లాగో జాతీయ సర్వీసులు అయితే. అలాగే రాష్ట్రాలకు కూడా వర్తింపజేస్తే ప్రతి స్థాయిలో ప్రతి ఉద్యోగికి ఇది ఖచ్చితంగా చాలా మంచి మేలు జరుగుతుంది. కానీ మీరు అన్నట్టుగా రాజకీయంగా కక్ష సాధింపుకు వాడతారన్న భయం అన్నమాట వాస్తవము, దానికి ఆధారాలు ఉన్నమాట కూడా వాస్తవము. దానికి మరి చిత్తశుద్ధితో రాజకీయాలకు అతీతంగా స్వతంత్ర ప్రతిపత్తం అన్నటువంటి సంస్థాగత ఏర్పాట్లు చేయటం అవసరము, పెద్ద కష్టం కాదు నిజాయితీ ఉన్నట్టయితే. అది చేయకపోతే అభాస్ పాలవుతారు, చివరికి ప్రభుత్వాలు అభాస్ పాలవుతాయి. మంచి వాళ్ళని కోల్పోతే పరిపాలన స్తంభించిపోతుంది, ప్రజల నుంచి వ్యతిరేకత కూడా వస్తుంది. కాబట్టి తాత్కాలికంగా మనకు లాభం ఉంది, ఇష్టం వచ్చినట్టు చేసామని చెప్పని మరి మనకేదో సామెత ఉంది కదా, కోతి కొబ్బరికాయ ఇస్తే ఏమవుతుందని చెప్పనది. అలా కాకుండా చిత్తశుద్ధితో చేస్తేనే ప్రజల ఆదరణ వస్తుంది, పరిపాలన బాగుపడుతుంది. అప్పుడే ప్రభుత్వానికి కూడా రాజకీయంగా లాభం ఉంటుంది. అంతేగాని తాత్కాలిక రాజకీయ లాభం కోసం చూస్తే దీర్ఘకాలంలో ప్రభుత్వం నష్టపోతుంది, ప్రజలు అంతకంటే ఎక్కువ నష్టపోతారు. అయితే ఉన్నత స్థాయి అధికారులకు, అఖిల భారత సర్వీస్ అధికారులకు ఈ చట్టాన్ని ఏ విధంగా అనువర్తింపజేసే అవకాశం ఉంది? ఫండమెంటల్ రూల్స్ దీనిలో సెంట్రల్ సర్వీస్ లో మాత్రమే మార్చారు. నా దృష్టిలో వెంటనే ఆల్ ఇండియా సర్వీసెస్ కూడా దీన్ని ప్రయోగించాలి. ఇప్పుడు మనకి ప్రభుత్వంలో మీరు చూసినట్టయితే కనీసం జాతీయ స్థాయిలో రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో కొంచెం ఆరోపణలు ఉన్నాయి, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నియామకాలు ఎట్లా ఉన్నాయి. కానీ మొత్తం మీద జాతీయ స్థాయిలో చూస్తే నియామకాలు చాలా సజావుగా జరుగుతున్నాయి. భారతదేశంలో గత 70 ఏళ్లుగా పక్షపాతం లేకుండా నిజాయితీగా జరుగుతున్నటువంటి సంస్థలు ఏమన్నా ఉంటే దానిలో యూపీఎస్సీ ఒకటి ఖచ్చితంగా మనం ఒప్పుకొని తీరాలి. కాబట్టి నియామకాల్లో సమస్య లేదు. కానీ ఒకసారి చేరిన తర్వాత ఇక రేపటి నుంచి నేను పనిచేయక్కర్లేదు, నేను మహారాజుని అయిపోయాను, నేను జమీందారుని అయిపోయాను, ఈ ప్రజలు నన్ను పోషించాలి, నేను కొత్తగా నేర్చుకోక్కర్లేదు, కష్టపడి పనిచేయక్కర్లేదు, నిజాయితీని పాటించక్కర్లేదు, నా ఇష్టం అన్న భావన, ఈ అహంకారం చాలా ప్రబలిపోయింది. మన తల్లిదండ్రులు కూడా మా అబ్బాయికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందని చెప్పంటే వాడి జీవితంతో పని చేయక్కర్లేదని అనుకుంటున్నారు. అది చాలా గొప్పగా భావిస్తున్నారు. అందుకనే చిన్న ఉద్యోగాలకు కూడా లక్షల మంది పోటీ పడుతున్నారు ఈ దేశంలో. మీరు గమనించినట్టయితే చివరి గుమస్తా ఉద్యోగాలకి, బంటూతు ఉద్యోగాలకు కూడా బోల్డంత పోటీ కనిపిస్తుంది. ఎందుకని? ప్రజలకు సేవ చేయాలని కాదు. ఆపాటి ఉద్యోగం మరి ఇంత పోటీలో వచ్చే వాళ్ళకి బయట కూడా వస్తుంది. కానీ గవర్నమెంట్ లో ఉద్యోగం చేరితే మీరు పని చేయక్కర్లేదు, పట్టించుకునేవాడు ఉండు, అధికారం చలాయించవచ్చు, డబ్బులు మింగొచ్చు, ఈ భావం సర్వత్రా వ్యాపించింది. కాబట్టి దాని నుంచి బయటపడేయాలంటే అన్ని సర్వీసుల్లో ఖచ్చితంగా జవాబుదారితనం కావాలి. కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదురు కావచ్చు, కానీ దానికి భయపడితే వాళ్ళ ప్రజా సంక్షేమం దెబ్బతింటుంది. ఈ దేశంలో పరిపాలనా యంత్రాంగం ప్రజలకు జవాబుదారీగా ఉండడం లేదు. ప్రజలకి, మీకు నాకు కూడా, ఒక పాత్రికేయుడిగా మీకు కావచ్చు, మరి ఒక సీనియర్ అడ్వకేట్ గా మన రామకృష్ణ రెడ్డి గారికి కావచ్చు, నాకు కావచ్చు, మనకేదన్నా పని కావాలన్నా కూడా హక్కుగా కానీ పని కోసం గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే మనలో చాలా మందికి రోజు అనుభవం అవుతుంది. ఎంతమంది జీవితం ఏం జరుగుతుందో, ఎంత ఉదాసీనత ఉంది, ఎంత ఆలస్యం జరుగుతుంది, ఎంత అవమానకరంగా ఉంది పరిస్థితి, అక్కడ ప్రజలను ఎంత పురుగుల్లాగా చూస్తున్నారని మనందరికీ తెలుసు. కాబట్టి ఇది నుంచి బయటపడడానికి జాతీయ స్థాయిలో కేవలం కేంద్ర సర్వీసుల్లో కొంతమంది అధికారులకు మాత్రమే కాదు, దేశం మొత్తంలో పరిపాలన బాగు చేయాలని మోదీ గారికి పట్టం కట్టారు. 2 సార్లు ఆయనకి అనుకోని రీతిలో ఏకపార్టీ మెజారిటీ 1971 తర్వాత ఇంతవరకు దేశంలో ఇంకెవరికి రాలా. అంటే 49 ఏళ్ల తర్వాత, 45 ఏళ్ల తర్వాత అలాంటి మెజారిటీ 2వ సారి వచ్చింది. ఎందుకు ఇచ్చారు? మీ అధికారం కోసం కాదు. ఈ దేశంలో వ్యవస్థ అధ్వానం అయిపోయింది, మీలాంటి వాళ్ళు ఏమైనా మారుస్తారన్న నమ్మకంతో. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే చిత్తశుద్ధితో లోతుగా చేయాలి. పైపైన 1-2 చేసి అద్భుతాలు చేసినట్టు అంటించినా పర్వాలేదు, లాభం లేదు. అయితే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఏదైనా తప్పు చేసినట్లయితే కేవలం వారిని ఉన్న స్థానాల నుంచి బదిలీ చేయడంతోనే ప్రభుత్వాలు సరిపెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో శిక్షలను ఏ విధంగా ఖరారు చేసే అవకాశం ఉంది? అధికారులకు శిక్షలు ఇవన్నీ కూడా అది పడితే సంతోషంగా నేను దాని గురించి ఆలోచించాను. మీరు క్రమబద్ధంగా 15 ఏళ్లకి, 20 ఏళ్లకి, 25 ఏళ్లకి అట్లాగా వాళ్ళ పనితీరుని పరిశీలించి అవినీతి మరి అలసత్వం ఉన్న వాళ్ళందరినీ కూడా, అయ్యా ఇంటికి వెళ్ళండి, మీరు అయిపోయింది అది అయిపోయింది, ఇప్పటిదాకా ప్రభుత్వానికి అడుగులాగా ఉన్నారు, మీరు పెన్షన్ తీసుకొని పంపించేస్తే ఆ మేరకు చాలు.
మనం వాళ్ళ మీద శిక్ష పడడం కోసం మనం సమయం వృధా చేసుకోవక్కర్లేదు. ఈ వ్యవస్థను బాగు చేసి పాలన జవాబుదారీగా చేయడం కోసం చెప్పని ఆ ఏర్పాటు కనుక చేసినట్టయితే ఖచ్చితంగా చాలా మేరకు ఫలితాలు వస్తాయి. ఈవేళ మీరు విద్యను చూడండి, ఆరోగ్యాన్ని చూడండి, ప్రజలకు అందించే సేవలు చూడండి. ప్రపంచంలో అత్యంత అధ్వాన్నమైన స్థితిలో ఈ దేశంలో ఉంది. అన్ని రాజకీయ జోక్యం వల్ల కాదు. స్కూల్ ఎందుకు పనిచేయట్లేదండి? ఎందుకనంటే మన పిల్లలు పాఠశాలకు వెళ్ళినా కూడా చాలా కష్టపడి చదువుకుంటున్నా కూడా పనికిమాలిన వాళ్ళకి తయారవుతున్న 140 మంది ప్రపంచ ప్రమాణాలతో పోలిస్తే జీతాలు ఎందుకున్నారండి? రాజకీయంలో వాళ్ళు అడ్డుపడ్డారేమన్నా? ఎందుకు ఆరోగ్యం అందట్లేదండి ఈ దేశంలో? దానిలో రాజకీయ లోపం కూడా ఉంది, ఎందుకంటే వందలు ఇవ్వటం లేదు. అసలు విధానాలు ఎక్కడ రూపొందిస్తున్నారండి? ఈ కరోనా నేపథ్యంలో మీరు పొరపాటున ఎవరికైనా వ్యాధి వస్తే హాస్పిటల్లో ఎంత అగచాట్లు పెడుతున్నారో మీరు చూస్తున్నారు కదా. ఏం జరుగుతుందో మనకు తెలియదా? ఇది వాళ్ళు ఒక్కసారి ములికి పడితే అర్థమైందా మనకి? ఇన్నేళ్ళు ఆరోగ్యం ఎట్లా ఉందని తెలియట్లేదా? ఇవన్నీ మన వైఫల్యాన్ని నిదర్శనం కదా. కాబట్టి ఖచ్చితంగా మన దేశంలో పాలనా యంత్రాంగం ప్రజల కోసం పనిచేయడం లేదు. ఈ మాటలు నాకు సంతోషంగా నేను అంటంలా, నాకు చాలా బాధతో అంటున్నాను. ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలా మంది చిత్తశుద్ధి ఉన్నారని నాకు తెలుసు, నిజాయితీగా ఉన్నారని తెలుసు. వాళ్ళు కొద్దిమంది ఆ భారం మోస్తున్నారు కాబట్టి ఈ మేరకు ఈ పాలన నడుస్తోంది. కానీ ఇది చాలదు. ఆ భారం కొద్దిమంది పడ్డం కాదు. అలసత్వం అన్న వాళ్ళని, అవినీతి పనులు ఖచ్చితంగా ఇంటికి పంపించాలి. వాళ్ళు ప్రభుత్వానికి అల్లుళ్ళు కాదు, వాళ్ళకి మన అప్పులేమో, వాళ్ళని పోషించడం మాత్రం మన బాధ్యత కాదు. వాళ్ళ చేతనైతే వేరే పని చేసుకుని బతకమని, లేకపోతే ఇంటికి వెళ్ళి నిద్రపోమని మనకు అనవసరం. కానీ ప్రజలకు సేవకులుగా వచ్చినప్పుడు ప్రజల కోసం పనిచేయాలి, చిత్తశుద్ధితో పనిచేయాలి. పని చేయకపోతే, ఒళ్ళు వంచి పని చేయకపోతే ఇంటికి వెళ్ళాలి. దానిలో ఏ రకమైనటువంటి రాజకీయ తావు ఉండకూడదు. జయప్రకాష్ నాయుడు గారు, కేంద్ర ఉద్యోగుల సర్వీస్ నిబంధనలలో తీసుకొచ్చిన మార్పులతో వారి పనితీరు ఏ మేరకు మెరుగుపడుతుంది? ఇది ఉద్యోగస్వామ్య వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా భావించవచ్చా? ఇది ఒక చర్య మాత్రమే. మనం ఇది పరిష్కారం అనుకోకూడదు, ఎందుకంటే చాలా జటిలమైన సమస్య. మొత్తం దేశంలో 1,80,00,000 2 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. జాతీయ స్థాయిలో ఒక 68 లక్షల మంది ప్రభుత్వ రంగ సంస్థలతో కలిపి, సైన్యంతో కలిపి, మన రైల్వేస్ తో కలిపి మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు జాతీయ స్థాయిలో 68 లక్షలు, 67 లక్షలు ఉంటే దాదాపు 1,20,30,00,000 మంది రాష్ట్రాల్లో ఉన్నారు. కాబట్టి ఇంత దానికి ఒక ఆర్డర్ ఇవ్వగానే రేపు అంతా అద్భుతమైపోతే ఇదే అల్లావుద్దీన్ అద్భుతం కాదు, చిన్నపిల్లల ఆటలాగా ఉంటుంది. ఒక చర్య, ఒక సంకేతం. మౌలికమైన మార్పులు తీసుకోవాలి. ఇప్పటిదాకా ఏమైందంటే పౌరుడు చాలా బలహీనుడైపోయాడు. ఓటు వేయడం తప్ప, రోడ్డు మీదకి వచ్చి అరవడం తప్ప పౌరుడికి పాత్ర నామమాత్రం అయిపోయింది. పౌరుడు కోసం మనం ఉన్నాం, ప్రజల దగ్గర నుంచి పన్నులు తీసుకుంటున్నాం, ప్రజలకు సేవ కోసం ప్రభుత్వం ఉన్నది, ప్రజల సేవ కోసమే ఎన్నికైన వాళ్ళు, ఎంపికైన వాళ్ళు ఉన్నారన్న భావన పూర్తిగా అంతరించిపోయి ప్రజలు మాకు గులాంలు అయిపోయారన్న భావన ఈ దేశంలో ఉంది. బాంఛన కాల్ముక్త అన్న సంస్కృతి వచ్చేసింది. ఆ స్థానంలో మౌలికమైన మార్పు ఒక్క మాటతో రాదు, ఒక్క ఆదేశం రాదు, చాలా మార్పులు చావాలి. ఉదాహరణకి ఇవాళ ఆల్ ఇండియా సర్వీసుల్లో రిక్రూట్మెంట్ లో అనుమానం ఏం లేదు. ఖచ్చితంగా మన సమాజంలో అత్యంత సమర్థులు, ప్రతిభావంతులే ఈ ఉద్యోగాల గ్లామర్ ఉంది కాబట్టి, బోల్డంత పోటీ ఉంది కాబట్టి ఆ పోటీని నెగ్గు వస్తున్నారు. దానిలో నాకు అనుమానం లేదు, చాలా నైపుణ్యం వాళ్ళు వస్తున్నారు. కానీ ఏమవుతుంది, ఒకటి నిరంతరం వాళ్ళు వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఏ రంగంలో కూడా నిష్ణాతులు కావక్కర్లేదు. ఎందుకంటే ఇవాళ ఫైనాన్స్ సెక్రటరీగా ఉంటే రేపు ఎడ్యుకేషన్, ఎల్లుండి హెల్త్ కేర్, ఆవులను డిఫెన్స్. నైపుణ్యాన్ని పెంచే రీతిలో ప్రొఫెషనలైజేషన్, స్పెషలైజేషన్ కోసం ఏర్పాట్లు జరగాలి. వివరాల్లోకి నేను వెళ్ళను. రెండోది, మీరు ఇప్పుడు చేస్తున్న పని మరి అతి భద్రత కాకుండా, భద్రత ఎప్పుడు కావాలి? మంచి పని చేస్తే నాకు గుర్తింపు, గౌరవం ఉంటాయన్న భరోసా కావాలి. చెడు చేస్తే, అసమర్థంగా పనిచేస్తే నేను ఇంటికి వెళ్తానని చెప్పిన భయం కావాలి. అంతేగాని నేను ఏం చేసినా కూడా నాకేం కాదనేది భద్రత కాదు, అది సమాజానికి హాని అవుతుంది. కాబట్టి సరైనటువంటి రీతిలో భద్రత ఉండాలి. తప్పు చేస్తే ఇంటికి వెళ్తామన్న భయం ఉండాలి. నిజంగా మంచి ప్రమాణాలతో పనిచేసేది లేదు. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, ఇప్పుడు యూనిక్ ఐడెంటిటీ అథారిటీ ఉన్నది, మన ఆధార్ నంబరు నందన్ నిరీక్షణ తీసుకొచ్చారు. ఆ యూఐడిని మనం అమలు చేయగలిగాం. ఎందుకని? ఆ సామర్థ్యం ఉంది కదా. ఆయన ఉద్యోగం కోసం రాలా, జీతం కోసం రాలా, దేశం పట్ల ప్రేమతో వచ్చారు. గతంలో టెలికాం లో మనం శాం పెట్టడం తీసుకొచ్చాం. ఆయన ఉద్యోగం కోసం, జీతం కోసం రాలా, నా దేశంలో టెలికాం అందరికీ అందాలని ప్రయత్నం చేశాడు. దాంతో ఆ సీడాట్ వగేరా తీసుకొచ్చి ఈ దేశంలో టెలికాంఫరెన్స్ నాంది పలికారు. ఇలాగ సమాజంలో అత్యంత సమర్థుల్ని ప్రభుత్వంలోకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొచ్చి, కేవలం ఐఏఎస్లోకి వచ్చిన వాళ్ళు తప్ప కుల వ్యవస్థలాగా పుట్టిన రోజును బట్టి, పుట్టిన కులాన్ని బట్టి పెరిగేట్టు కాకుండా ఎవరు సమర్థులైనా సరే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ దేశంలో ఈ మార్పు కోసం నేను తప్పిస్తున్నాను అనుకుంటే, మీరు దేశంలో బాగా సమర్థులైతే వచ్చే అవకాశాన్ని తీసుకుని వాళ్ళ సేవలు ఉపయోగించుకోవాలి. ఆ రకమైన మార్పు తీసుకొచ్చి పోటీని తీసుకోవాలి కీలకమైన పదవుల్లో. ఈ పనులన్నీ చేయాలి, ఏ ఒక్కటి చాలదు.
అధికారాన్ని వికేంద్రీకరించి ఎక్కడికక్కడ ప్రతి మున్సిపాలిటీలో ప్రతి స్థానిక ప్రభుత్వంలో తప్పు చేస్తే ప్రజల వెంటనే ఎదిరించే పరిస్థితి తీసుకోవాలి. కేంద్రీకరించిన అధికారం ఏమవుతుంది? ఒక పక్కన ఉద్యోగులకేమో కలెక్టివ్ బార్గెనింగ్ పవర్. ఇప్పుడు ఈ ఆదేశాన్ని మీరు రాష్ట్రాలు అమలు చేస్తామంటే వెంటనే జరగబోయేది మీకు చెప్తున్నాను, మీరు నోట్ చేసుకోండి. ఉద్యోగులంతా మేము స్ట్రైక్ చేస్తామంటారు. ఎందుకంటే కలెక్టివ్ బార్గెనింగ్ పవర్, ప్రజల సంక్షేమం ప్రజల ప్రయోజనాలు కాదు అక్కడ. ఉద్యోగులు ఈ 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000 మందికి కలెక్టివ్ బార్గెనింగ్ పవర్ గొంతుంది. సామాన్య ప్రజల మందగా సమస్య ముఖ్యమంత్రి ఉద్యోగుల మధ్య అనుకుంటారు. అదే వికేంద్రీకరించారు అనుకోండి, ఒకటి కలెక్టివ్ బార్గెనింగ్ పవర్ ఉండదు, సామూహికంగా ఎంతమంది ప్రభుత్వం మీద దాడి చేసే అవకాశం ఉండదు. రెండోది ప్రజలకి అర్థమవుతుంది, ఇదిగో ఈ రోడ్డు పని చేయకపోతే, ఈ మోరీ పని చేయకపోతే, ఈ నీళ్లు రాకపోతే నాకేమవుతుంది, ఇది నా జీవితాన్ని గురించి అని అర్థమవుతుంది. కాబట్టి పాలనలో మౌలికమైన మార్పులు చాలా తీసుకోవాలి. దానిలో ఇది ఒక తొలి మెట్టు, ఒక చిన్న మెట్టు. దీంతో అన్ని జరిగిపోయినని ప్రచారం చేసుకుంటే ప్రజలకు అన్యాయం జరిగింది అవుతుంది. దీన్ని ఖచ్చితంగా ఆహ్వానిద్దాం. ఇది మంచిది, కానీ ఇది చాలదు. లక్ష్మీనారాయణ గారు, ఉద్యోగుల్లో కొత్త నిబంధనలు ఎంతవరకు మార్పు తీసుకొస్తాయంటారు? అవినీతి ఏ మేరకు తగ్గే అవకాశం ఉంది? అవినీతిని మనం అంతమొందించడానికి అన్ని రకాలుగా మనం ప్రయత్నం చేయాలి. ఇది మన అవసరం. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి అన్నారు, ఏదైనా ఒక స్కీమ్ లో మనం ₹1 కనుక అక్కడ పెడితే అది కిందికి వచ్చేసరికి అది 10 పైసలుగానే మా చివరికి బెనిఫిట్ దొరుకుతుంది. అంటే 90 పైసల మధ్యలో ఎక్కడో ఈ అవినీతి ద్వారా వాళ్ళు తినేస్తున్నారు. అది రాజకీయ నాయకులే కావచ్చు, లేకుంటే బ్యూరోక్రసీలో ఉన్న వాళ్ళే కావచ్చు. కాబట్టి వీటిని ఆపడం చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ప్రజలకు మన పాలసీలు కానీ లేకుంటే మన విధానాల ద్వారా వారికి చక్కని బెనిఫిట్ పొంది వాళ్ళందరూ కూడా ఒక స్థాయికి ఎదగాలి అన్నది మన ఉద్దేశం. ఖచ్చితంగా ఇటువంటివి మిగతా ఇవి కూడా మనం చేయాలి. తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ మీద కంప్లైంట్ వచ్చిన వాళ్ళ కేసులు కూడా వీలైనంత తొందరగా మనం కోర్టులో గనక వాటిని పరిష్కరించగలిగితే అది కూడా ఒక గుణపాఠంగా మారుతుంది అనమాట. అందువల్ల ఇట్స్ అ మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్. ఉద్యోగస్వామ్య వ్యవస్థలో అవినీతి అనేది చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో అవినీతిని సమూలంగా ప్రక్షాళన చేయడానికి, అవినీతిని సంపూర్ణంగా నిర్మూలించడానికి మీరు ఎలాంటి ముఖ్యమైన సూచనలు చేస్తారు? ముఖ్యమైన సూచనలు అంటే ఏంటంటే అండి, మనకు ఈ అవినీతి ఎక్కడ జరుగుతుంది? మీకు ఎప్పుడైతే ఒక వ్యక్తికి అధికారికి మధ్య ఎప్పుడైతే కాంటాక్ట్ ఏర్పడుతుందో అప్పుడు ఆ అవినీతి అన్నది ఇంకా దాన్ని పెరిగే ఆస్కారం. అందుకనే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీని ఎంత మీరు తీసుకురాగలిగితే అంత గొప్పగా దీన్ని నివారించవచ్చు. ఇంతకు ముందు మీరు ఈ రైల్వే టికెట్ల కుంభకోణం అని జరిగేది. అక్కడ కొంతమంది వాళ్ళ గ్రూపులుగా ఏర్పడి ఆ రైల్వే టికెట్ల దాంట్లో వాళ్ళు చాలా అవినీతి చేస్తుండేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం టెక్నాలజీ తీసుకొచ్చి ఎవరు కూడా రైల్వే స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేదు, ఆ క్యూలలో నిలబడాల్సిన అవసరం లేదు. మనం ఎవరికి డబ్బులు కట్టకుండా మనం టికెట్ తీసుకోవచ్చు. ఒక చిన్న ఉదాహరణ. రెండవది వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. ఇంతకు ముందు మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పద్ధతి, ఇప్పుడు టెక్నాలజీ వాడి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మనం ఏ విధంగా ఫైల్ చేస్తున్నాము, వాటి ఈవెన్ మొన్న కొత్తగా ప్రవేశపెట్టిన నియమావళిని బట్టి కూడా ఏ విధంగా ఆ స్క్రూటినీ చేయాలి, ఎక్కడా కూడా ఈ వ్యక్తికి తర్వాత వచ్చేసి ఆ సంబంధిత అధికారికి ఎక్కడా కూడా కాంటాక్ట్ రాకుండా అది కేవలం పారదర్శకంగా జరిగేటట్లు చేసే అవకాశాలను మనం టెక్నాలజీ ద్వారా కల్పిస్తున్నాం అన్నమాట. రైట్ టు ఇన్ఫర్మేషన్ వల్ల అనేక విషయాలు ప్రభుత్వంలో ఏం నడుస్తున్నాయన్నది కూడా ప్రజలకు తెలిసే అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేసి అన్ని డిపార్ట్మెంట్లు వెబ్సైట్స్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు. నేను అనడం ఏంటంటే ప్రతి నియమాన్ని కూడా ప్రతి ఫైల్ ని కూడా మనము ఈ వెబ్సైట్ లో పెట్టగలిగితే నిర్ణయాలు మనం ఏ విధంగా తీసుకుంటున్నాము అన్న పారదర్శకతను మనం కనుక తీసుకురాగలిగితే ప్రభుత్వ నిర్ణయ వ్యవస్థలో అది కూడా అవినీతిని తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుందని. తర్వాత సిటిజన్ చార్టర్ అని ఒకటి ఉండాలి అని నేను అనుకుంటాను. అంటే ఏదైనా ప్రభుత్వం ఒక నియమావళిని ప్రవేశపెట్టిన తర్వాత ఆ నియమాలు క్షేత్రస్థాయిలో ఏ విధంగా అవి ఆచరింపబడుతున్నాయి అన్న విషయాన్ని ఆ వ్యక్తి యొక్క పై అధికారి ఈ వ్యక్తి యొక్క ఎలా పనిచేస్తున్నాడు అన్న దాన్ని యాన్యువల్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్ అంటాం. కానీ నేను అనడం ఏంటంటే ఈ సపోజ్ నేను ఒక వ్యక్తి దగ్గర పని చేస్తున్నాను, ఆ వ్యక్తికి నా దగ్గర నా గురించి బాగా రాయాలంటే ఆ వ్యక్తి చెప్పిన పనులన్నీ నేను చేస్తే ఖచ్చితంగా అతనికి నచ్చి నా మీద మంచి రిపోర్ట్ రాస్తాను. అంటే ఆ వ్యక్తి ఏ విధమైన ఇది ఉన్నదన్న దాని మీద నా పర్ఫార్మెన్స్ ఆధారపడి ఉంటుంది. అలా కాకుండా నేను ఒక ఆఫీస్ లో పనిచేస్తున్నప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ విభాగంలో తీసుకున్నాను, నేను ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీగా నేను పనిచేస్తున్నాను ఒక జిల్లాకి. అంటే నా పని వల్ల ఆ జిల్లాలో ఉన్న ప్రజలు వాళ్లకు మేలు జరగాలి. అందువల్ల
నా పర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్ అన్నది నా పై అధికారి కాకుండా ప్రజలు ఎవరైతే నేను ఎవరి కోసమైతే నేను పనిచేస్తున్నానో, ఎవరి ట్యాక్సుల ద్వారా జీతాలు నాకు ఇవ్వబడుతున్నాయో వారు గనక నా పర్ఫార్మెన్స్ అప్రైజల్ గనక రాయగలిగితే, అంటే పైన ఉన్న అధికారి తర్వాత ఎవరైతే స్టేక్ హోల్డర్స్ అంటాం, ఎవరైతే ప్రజలు మన ద్వారా మనం సేవలు వాళ్ళకి అందించాలో వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా, వాళ్ళ అప్రైజల్ రిపోర్ట్ కూడా దీనిలో కలిపితే అప్పుడు ఖచ్చితంగా ఈ అధికారుల మీద ఒక ప్రభావం పడుతుంది. అంటే నేను సరిగా పనిచేస్తే తప్ప వీళ్ళు నా గురించి సరిగా రాయరు అని చెప్పేసి ఒక భయం కూడా అందులో ఉంటుంది అనమాట. రామకృష్ణారెడ్డి గారు, కొత్త నిబంధనలతో ప్రభుత్వ కార్యకలాపాల్లో అన్ని స్థాయిల్లో పరిపాలన వ్యవస్థ ఎంతవరకు బలోపేతం అవుతుంది? ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఏదైతే ప్రశ్న ఉంటుందో ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో ఇది నిన్న మొన్నటి ఈ మధ్య కాలంలో ఇష్యూ చేసిన జియో ఆర్డర్ కనుక ఇది కలెక్టివ్ బార్గెయినింగ్ అనేటువంటి జేపీ గారు ఏదైతే పదం ఉపయోగించారో ఆ విధంగానే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక అసోసియేషన్, వాళ్ళ యొక్క ట్రేడ్ యూనియన్ యాక్టివిటీస్ కాన్సెప్ట్ గా వాళ్ళ అసోసియేషన్ అంతా చేసి ఇది ఆర్బిటరీగా ఉంటుంది, ఇట్లా ఒక 30 సంవత్సరాల సర్వీస్ సరిపోదు, అప్పటి 55 సంవత్సరాల్లో మాకు పిల్లలు లేకుంటే మ్యారేజ్ చేసేటువంటి ఆడపిల్లలు ఉంటారు, మేము ఇంకా పని చేయాలి, మాకు 58 ఇయర్స్ వరకు రిటైర్మెంట్ సూపర్ యాన్యుయేషన్ ఉండాలి అనేటువంటి ఒక డిమాండ్సే కానీ ఆర్గనైజేషనల్ గా వాళ్ళు చేస్తే చేయొచ్చు. కాకపోతే మోడీ గారు ఒక పాలసీ డిసిషన్ తీసుకున్న తర్వాత ఇంప్లిమెంట్ చేసేటువంటి ఒక పట్టుదల ఉన్న వ్యక్తిగా మనకు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. కాకపోతే ఇది ఆల్ ఇండియా సర్వీసెస్ లో ఉన్నది కనుక ఇప్పటి వరకు మనం దానికి వ్యతిరేకంగా ఏం కనపడడం లేదు. దీన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి రీతి లోపల ఇంకా ముందు ఏదన్నా కాస్త వ్యతిరేకతనే కానీ, ప్రొటెస్టే కానీ, ఆర్గనైజేషనల్ రిప్రజెంటేషనే కానీ ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఉండవచ్చు. దాన్ని మోడీ గారు ఏ విధంగా ఎదుర్కొంటారు, లేకుంటే ఏ విధంగా ఉద్యోగులు సమర్థిస్తారనేటువంటిది మనం వేచి చూడాల్సిన విషయమే. ఇప్పుడు ఆ పాలసీ డిసిషన్ లోపల తప్పేమి కనపడదు. ఎందుకంటే నీకు గవర్నమెంట్ సర్వీస్ లో 30 సంవత్సరాల సర్వీసు ఇస్తున్నాడు, కాకపోతే 55 సంవత్సరాలు వచ్చే వరకు అలౌ చేస్తున్నాడు. ఈ యొక్క సర్వీసు లోపల నీవు కనుక కరెక్ట్ గా ఉంటేనే, నీ దగ్గర ఇన్ఎఫిషియన్సీ ఉంటేనే తీసేస్తా అనేటువంటి పద్ధతి ఆ జీవోలో, ఆ పాలసీ ఆర్డర్ లో గవర్నమెంట్ ఏదైతే ఇష్యూ చేసింది అందులో మనకు కనపడుతుంది. కనుక దాన్ని చెడు అని కోర్టులకు పోవడమే కానీ, లేకుంటే దాన్ని చెడు అని ఒక ఆర్గనైజేషనల్ కెపాసిటీగా రిప్రజెంట్ చేసి ఏదో ఎడ్యుకేషన్ చేస్తారని నేను అనుకోను. అందులో వాస్తవికత వాళ్ళకి కనపడడం లేదు. అందుకొరకే నేననేది కేంద్ర ప్రభుత్వంలో సమర్థంగా ఇంప్లిమెంట్ జరిగితే దాని యొక్క ఎఫెక్ట్ సెంట్రల్ సర్వీసెస్ మీద ఉంటుంది, తర్వాత దాని యొక్క ఎఫెక్ట్ స్టేట్ గవర్నమెంట్స్ లో ఉంటుంది. ఇది మొదలు కేంద్ర ప్రభుత్వంలో కనుక దీని యొక్క ఒకటి ఇంప్లిమెంట్ జరిగితే దాని యొక్క ఎఫెక్ట్ మిగతా రాష్ట్రాల్లో తప్పకుండా ఉంటుంది. వచ్చే రోజుల్లోపట ఈ విధమైనటువంటి పాలసీ డిసిషన్ తీసుకొని ఇంప్లిమెంట్ చేయకపోతే మన ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా జరిగేటువంటి అడ్మినిస్ట్రేషన్ చాలా చెడుగా ఉందని మన ప్రజల లోపల ఒక భావం ఏర్పడ్డది. ఇప్పుడు ప్రభుత్వ ఒక సెక్రటరియట్కి పోయి కానీ, ఒక ప్రభుత్వ కార్యాలయానికి పని, ఒక మన సిటిజన్ పౌరుడు కనుక ఏదైనా పని గురించి పోతే అక్కడ పని జరగదు. కాదు, ఏదైనా ఒక అర్జీ పెట్టుకుంటే దానికి ఒక 6 నెలల వరకు దానికి రిప్లై ఉండదు అనేటువంటి భావన కనపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగుల అడ్మినిస్ట్రేషన్ మీద ప్రత్యేకంగా మన దగ్గర ఉన్నటువంటి ప్రాంతం లోపల చాలా ప్రజల దగ్గర చెడు భావం కనపడుతుంది. కనుక ఇది తప్పకుండా అమలు చేసి తీరాలి. దీన్ని ఒక రిఫార్మ్ కింద అనుకోవచ్చు మనం, సర్వీస్ కండిషన్స్ లే కానీ, అడ్మినిస్ట్రేషన్ లే కానీ. ప్రభుత్వ కార్యకలాపాల్లో అన్ని స్థాయిల్లో పరిపాలన వ్యవస్థను మరింతగా బలోపేతం చేయడం కోసం కఠినంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అలసత్వం, ఆశ్రిత పక్షపాతం, అవినీతి లాంటి జాడ్యాలను మట్టిపెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. ఇది ప్రతిధ్వని. నమస్కారం.